శరత్చంద్ర గారు, ఇప్పుడు విన్నాం మరి కారుమంచి రమేష్ గారు చెప్తున్నారు ఇందులో ఎక్కడ కూడా కేసుకు సంబంధించిన ప్రైమాపేసి లేదు. తర్వాత ఇదంతా కూడా కేవలం అద్దేపల్లి జనార్దన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకే పెట్టారు. సో వారు చెప్తున్న పరిస్థితి రిమాండ్ రిపోర్ట్లో కూడా ఎక్కడ ఆయన ప్రమేయం ఉన్నట్టు ఎక్కడ కూడా వాళ్ళు చూపించట్లేదు. కేవలం ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలాన్నే వీళ్ళు ప్రధానంగా చూపించారని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు మీరు? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈ జోగి రమేష్ అరెస్ట్ ఎంత మటుకు సబబు అని అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎక్కడా కూడా కనీసం ఎవరినో అన్యాయంగా అరెస్ట్ చేశాము అని చెప్పి రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా అనుకోని పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు కూడా తగిన శాస్తే జరిగింది, ఇన్ని రోజులు ఏ విధంగా రెచ్చిపోయాడు అని అనేది అందరికీ తెలుసు. ఆయన పేరుకి ఇప్పుడు సడన్ గా వచ్చేసి కులం కార్డు తీసుకొచ్చేసి ఏదో కులాన్ని ద్వేషించారు, లేక ఇంకోటి తక్కువ కులం కాబట్టి అరెస్ట్ చేశారు, కక్షాదింపు అని అంటున్నారు. కానీ ఇప్పుడు మన జనసేన మిత్రులు చెప్పినట్లుగా రాష్ట్రానికి అన్యాయం జరిగేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద ఒక కాన్స్పరెన్సీ థీరీ నడిచేటట్లుగా ఆయన వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో వాటిని ఎవరు మర్చిపోతారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారండి ఈ జోగి రమేష్ అనే వ్యక్తి? ఎక్కడి నుంచి వచ్చారు? 2009లో కాంగ్రెస్ లో జాయిన్ అప్పటి నుంచి ఆయన వ్యక్తిత్వం ఏంటి? ఆ తర్వాత ఆయన సొంత నియోజకవర్గం ప్రజలు మైలవరంలో పోటీ చేస్తే ఏ విధంగా ఆయన్ని ఓడించారు? ఆ తర్వాత మళ్ళీ పోయి పెద్దన నియోజకవర్గంలో ఏ విధంగా గెలిచారు? గెలిచిన తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారిని, లేదు అని అంటే లోకేష్ గారిని, లేదు అంటే పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తే మాత్రమే మంత్రి పదవి వస్తుంది అని చెప్పి నోటికి అద్దు అడుపు లేకుండా ఏ విధంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రాబల్యం పొంది మినిస్టర్ గా వచ్చి ఈ రోజు ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు ఆస్తులు సంపాదించుకున్నారు గత 2.5 సంవత్సరంలో ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు. అప్పుడే ఏ విధంగా ఒక నకిలీ మద్యం, ఎందుకంటే వీళ్ళందరికీ ఒక ముఠా ఉంది ఆఫ్రికాలో. వైఎస్ సునీల్ కావచ్చు, వైఎస్ అనిల్ కావచ్చు, వీళ్ళిద్దరూ వచ్చి ఒక రెడ్డి డిస్టిలరీస్ అని చెప్పి ఒకటి పెట్టి అక్కడ ఆ ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో బ్యాన్ అయిన పరిస్థితులు కూడా మనకున్నాయి. ఆ గవర్నమెంట్ ఆఫ్రికా కంట్రీ గవర్నమెంట్ కూడా ఎన్ని కేసులు పెట్టింది ఈ డిస్టిలరీస్ మీద అనేది ఒక క్లియర్ రిపోర్ట్ ఉంది. అదే కాకుండా ఇదివరకు 2019 నుంచి 24 వరకు వీళ్ళు ఏ విధంగా నకిలీ మద్యంతో వాళ్ళ సొంత డిస్టిలరీస్ తోటి మద్యం ఏర్లై పారించి ఎంతో మంది ఆరోగ్య సమస్యలు వచ్చేటట్లుగా, కిడ్నీ లేదు అని అంటే డయాలసిస్ పరిస్థితులు వచ్చేటట్లుగా చేశారు అని అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఓన్లీ బ్రాండెడ్ మద్యం మాత్రమే అమ్మే పరిస్థితుల్లో ఎలాగోలాగా కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళేమో ఒక పక్క చూస్తే అభివృద్ధి తో పాటు మనకి సంక్షేమ పథకాలు కూడా సమాంతరంగా నడుస్తున్నాయి, ఇక మనం గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈయన జోగి రమేష్ ఇక్కడ ఉన్న వాళ్ళతోటి మాట్లాడటము, జనార్దన్ రావు తోటి, జగన్మోహన్ రావు తోటి, వీళ్ళిద్దరితోటి మాట్లాడి వీళ్ళు వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గం ఒకటి ఎంచుకున్నారు. ద్వారకారెడ్డి గారు ఎవరండి? పెద్దిరెడ్డి ద్వారకారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి స్వయాన బాబాయి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వయాన తమ్ముడు. సో వీళ్ళు మొత్తం కలిపి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే ఆయన. మరోవారు ఆ నియోజకవర్గంలో వాళ్ళకి కొద్దిగా పట్టుంది కాబట్టి ఇక్కడైతే మనం నకిలీ మద్యాన్ని తయారు చేసిన ఇక్కడ, ఎందుకంటే అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఇప్పుడు మన రమేష్ గారు చెప్తున్నట్టుగా జయచంద్రారెడ్డి ఇతను వచ్చిన ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన కూడా వచ్చింది వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక మద్యం మాఫియా లాగా ఏర్పడి అక్కడ ఏ విధంగా అయితే ఒక డూప్లికేట్ మద్యాన్ని తయారు చేసి ప్రజల్లోకి వదిలినట్లుగా, ఇదిగో ఇక్కడే నేను ఒక మద్యం ర్యాకెట్ ని బస్ట్ చేస్తున్నాను అని చెప్పి జోగి రమేష్ కావాలని ముందుగానే రచించుకున్న పథకం ప్రకారంగా బయటకు వచ్చి ఇవన్నీ చూపించి వాళ్ళకి కూడా 3 కోట్లు నీకు ఆఫ్రికా వెళ్ళటంతో ఇస్తాను, నువ్వు అక్కడ డిస్టిలరీ ఒకటి ఏర్పాటు చేసుకో అని చెప్పి అక్కడ జనార్దన్ రావుకి చెప్పడం కూడా మనం అంతా చూస్తున్నాం. ఈ విధంగా ఎక్కడ కూడా ఇతను ఫస్ట్ నుంచి కాన్స్పిరెన్సీని ఎలా లీడ్ చేశాడు, ఏ విధంగా ఈయన ఈ పాత్ర కీలకంగా ఉంది ఇందులో అనేది మనందరం గమనించాల్సిన విషయం. ఎక్కడా కూడా రాజకీయ కక్ష అనేది లేదు అని అంటే జోగి రమేష్ మీద వ్యక్తిగత కక్ష అనేది కూటమి ప్రభుత్వానికి ఎక్కడా లేదు. కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరికైనా సరే ఏ నాయకుడి కన్నా ఉంది,
ఓన్లీ స్టేట్ ఇంట్రెస్ట్ తర్వాతే పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది మా నాయకుల్లో ఎవరికైనా సరే, అది జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారికైనా సరే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది మర్చిపోయి సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలో కేవలం అభివృద్ధి మాత్రమే చేసుకోవాలి. రాష్ట్రం వెనకబడింది. ఎందుకంటే పరిపాలన చేతగాని వాళ్ళు పరిపాలన చేస్తే రాష్ట్రం ఎంత నాశనం అయ్యింది అని అనేది మనందరం చూసాం. దాన్ని గాడిన పెట్టుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు కానీ ఎక్కడా కూడా సొంత కక్షలు, సొంత కార్పణ్యాలకు ఇప్పుడు దాకా వెళ్ళలేదు. ఇది కేవలం అక్కడ జోగి రమేష్ ఏ విధంగా అయితే ఆయన పాత్ర ఉందో వాటి మీద మాత్రమే, అక్కడ జడ్జి గారి దగ్గర కూడా క్లియర్ గా వాట్సాప్ చాట్లు, హార్డ్ డిస్క్లు కావచ్చు, లేదు అని అంటే ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు, వాళ్ళ వీడియో రికార్డింగ్స్ అన్ని జడ్జి గారికి సబ్మిట్ చేసిన తర్వాత మాత్రం ఆయన 12 రోజులు రిమాండ్ ఇచ్చారు. రమేష్ గారికి ఆ విషయం తెలుసో తెలీదు, ఏమీ సబ్మిట్ చేయకుండా ఎంక్వైరీకి ఎవరు కోరలేదు. అన్ని సబ్మిట్ ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. ఇద్దరు కొడుకుల్లో ఒక్క నిమిషం వినండి సార్, వినండి, ఆగండి ప్లీజ్, వస్తారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. కోటిపల్లి అయ్యప్ప గారు, గుడ్ మార్నింగ్. మీరు ఇక్కడ ఈ కేసుకి సంబంధించి వాస్తవంగా న్యాయపరమైనటువంటి అంశాలు మీతో చర్చిద్దాం. యాక్చువల్గా ఈ కేసులో A1గా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి వాంగ్మూలానికి ఈ కేసులో ఉన్నటువంటి విలువ ఏంటి అసలు యాక్చువల్గా?